చిన్న వర్షం అంతా అతలాకుతలం. కాలనీలు చెరువులను తలపించడానికి, వీధులు నదుల్లా మారడానికి రోజుల తరబడో లేక రోజంతా వర్షం పడనవసరం లేదు. అరగంట సేపు మోస్తరు వర్షం పడితే చాలు కాలనీనే నీట మునిగిపోతోంది. ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. 10-20 నిమిషాల వర్షానికే జనం ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండటం లేదు. కార్లు, టూ వీలర్లు నీట మునిగిపోతున్నాయి. ఒక్కోసారి వర్షం ఎఫెక్ట్ చూస్తే 20 నిమిషాల్లో ఇంత విధ్వంసం జరిగిందా అన్న ఫీలింగ్ కలుగుతోంది. నిజంగానే రెయిన్ ఎఫెక్ట్ అంత తీవ్రంగా ఉంటుందా? అరగంట వర్షం కాలనీలను ముంచడానికి రీజన్ ఏంటి? నీళ్లు పోవడానికి దారి లేకపోవడమే నష్టానికి కారణమా? వర్షానికే నదుల్లా కాలనీలు. ఏకధాటిగా అరగంట వాన పడితే అంతే సంగతులు. ఓ 2 గంటలు కుండపోత పోస్తే ఖతమే. వర్షం దాని పేరెత్తితేనే భయపడిపోతున్నారు జనం. కాస్త లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారికైతే వానొస్తోందంటే చాలు గుండె గుబేలే. భారీ వర్షం పడుతుందంటే చాలు డేంజర్ బెల్ మోగుతూనే ఉంటుంది. ఏ నిమిషంలో అయినా తమ ఇంటిని నీరు చుట్టేస్తుందన్న గుబులు వెంటాడుతోంది. వర్షం చూపించే ఎఫెక్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది. గతంలో వర్షాలు 4-5 రోజులు పడితే కాస్త బురదగా ఉండేది. ఇప్పుడంతా కాంక్రీట్ జంగలైపోయింది. వర్షపు నీళ్లు భూమిలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ భారీ వర్షం పడినా నీళ్లు వెళ్లేందుకు దారి లేదు. ఇంకేముంది, కాలనీలే చెరువులవుతున్నాయి. ఇండ్లు కుంటల్లా మారుతున్నాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. వర్షం వచ్చి బురద పోటెత్తితే చాలు క్లౌడ్ బరస్ట్ ను తెర మీదకు తెస్తున్నారు. గంటలోనే 2 రోజుల వర్షం కొట్టిందని కొందరు, ఈ స్థాయి వరద ఎప్పుడూ రాలేదని ఇంకొందరు చెప్పుకొస్తారు. వర్షం ఎఫెక్ట్ ఉన్నప్పటికీ నీళ్లు సాఫీగా ఫ్లోకు తగ్గట్లుగా వెళ్లిపోయే పరిస్థితి లేదు. అందుకే 10 నిమిషాల వర్షానికే రోడ్లపై మోకాలు లోతు నీళ్లు నిలిచిపోతున్నాయి. ఇంకాస్త ఎక్కువైతే ఇంటి గడపను తాకుతున్నాయి వర్షపు నీళ్లు. ఇదంతా జనం కొని తెచ్చుకున్న కష్టమనేది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ఏళ్లుగా ప్రభుత్వ పట్టింపు లేనితనం కూడా జనాల కొంప ముంచుతుందని చెప్తున్నారు. ఎప్పటినుంచో కబ్జాలు జరుగుతున్నాయి. వాటిని ఆదిలోనే కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత ఆక్రమణలు కామన్ అయిపోయాయి. అవే కొంప కొల్లేరు చేస్తున్నాయి. నదులు, వాగులు ప్రవహించే స్థలంలో నిర్మాణాలు ఉంటే నదులు, వాగులు నిండిపోతే పరిస్థితి ఇలానే ఉంటుందని కళ్ల ముందు కనిపిస్తోంది. ఓవైపు వాతావరణ సమతుల్యత లేక ఒకేసారి కుండపోత వర్షాలు పడుతుంటే, మరోవైపు జనాలు ఆక్రమణలు చేసి కొని మరీ కష్టం మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే జల విలయం చుట్టుముట్టి ఆగమైతున్న పరిస్థితి ఉంది. పల్లె, పట్టణం, నగరం అని తేడా లేకుండా వర్షం, వరదకు అందరూ బాధితులైపోతున్నారు. ఆక్రమణలు పెరిగి నీళ్లు జనాలను ముంచేస్తున్నాయి. అందుకే హైదరాబాద్ లో మిషన్ ప్రారంభించింది. కబ్జా, అక్రమ కట్టడం అని తేలితే చాలు బుల్డోజర్లు దింపేస్తోంది. FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉంటే నేలమట్టం చేస్తోంది. ఇది ఇప్పుడు జిల్లాలకు కూడా విస్తరించాలి అనేది పబ్లిక్ డిమాండ్. పేద, పెద్ద అని తేడా లేకుండా అన్ని చోట్ల ఆక్రమణల్లో ఉన్న కట్టడాలను కూల్చాల్సిందే అంటున్నారు. కబ్జాలంటే హైదరాబాద్కే పరిమితం కాదని, గ్రామాలు, పట్టణాలే కాదు వాగుల అంచున కూడా నిర్మాణాలు ఉన్నాయని అంటున్నారు. వాటన్నింటి పని పడితేనే వాటర్ ఫ్లో సాఫీగా వెళ్లిపోయి వరదల ముప్పు ఉండదు అన్నది జనం ఒపీనియన్. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటు ఏపీలో విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు లాంటి నగరాలు, పట్టణాలు అభివృద్ధికి కేరఫ్ అయ్యాయి. ఉపాధి కోసం, చదువుల కోసం అందరూ టౌన్లు, సిటీలకు షిఫ్ట్ అవుతూ ఉండడంతో నగరాల విస్తరణ పెరిగిపోతోంది. హైదరాబాద్కు ఉన్నట్లుగా కొన్ని నగరాలకు కావలసినంత భూములు లేవు. అందుకే విజయవాడ లాంటి నగరాల్లో వాగులు, నదుల బఫర్ జోన్లలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ కట్టడాలు వరదలు వచ్చినప్పుడు ముంపునకు కారణమవుతున్నాయి.
కట్టడాలు కూల్చి ఆక్రమణలు లేకుండా చేయడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది. అయినా అన్ని దాటి హైదరాబాద్ నుంచి హైడ్రా జిల్లాల్లో అడుగు పెట్టాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. సెకండ్ గ్రేడ్ పట్టణాలు, సిటీలు మునిగిపోతూ ఉండడంతో ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. అయితే రాజకీయ పరిస్థితులతో పాటు జనాల నుంచి వ్యతిరేకత వ్యక్తమై కోర్టు లిటిగేషన్లు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అడ్డంకిగా మారుతున్నాయి. అయినా హైదరాబాద్ లో కొనసాగుతున్న కూల్చివేతలు త్వరలో జిల్లాలకు కూడా విస్తరించడంపై ఆలోచిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే కొన్ని చోట్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. త్వరలో జిల్లాల్లో కూడా ఆక్రమణలు నేలమట్టం చేయడం ప్రారంభిస్తే వరదల ముప్పు నుంచి జనాలను కాపాడే పరిస్థితి ఉంటుంది. అయితే అక్రమ కట్టడాల కూల్చివేత భవిష్యత్కు పునాది అంటున్నారు నిపుణులు. ఇంకో 5-6 ఏళ్లలో ఇలాంటి భారీ వర్షాలు పడితే ఏ ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందో అంచనా వేసి కూల్చివేతలు స్టార్ట్ చేయడం బెటర్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. నవ్యాంధ్ర రాజధానికి కేర్ ఆఫ్ ఆ సిటీ. ఆ నగరం అంటే ఏపీ ప్రజలకు వైబ్రేషన్. హైదరాబాద్ తర్వాత అందరికీ గుర్తొచ్చేది విజయవాడని. అలాంటి బెజవాడ అష్టదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఆ నగరం మీదుగా వెళ్లే నేషనల్ హైవేనే మునిగిపోయింది. ప్రకాశం బ్యారేజ్పై రాకపోకలు బంద్ అయ్యాయి. 3 లక్షల మంది ఇండ్లు విడిచి వెళ్లారు. బుడమేరు బుసగొట్టడంతో విజయవాడ విలవిల్లాడుతోంది. అనుకోని విలయం నగరవాసులను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసింది. బెజవాడ ఎందుకు మునిగినట్లు? కాలనీకి కాలనీలే వరద నీటిలో చిక్కడానికి కారణమేంటి? జనమే కొని మరీ కష్టం తెచ్చుకున్నారా? బుడమేరు బుసకొట్టడంతో విజయవాడ విలవిల. పశ్చిమ ఇబ్రహీంపట్నం దగ్గర నేషనల్ హైవేపై వరద నీరు. కృష్ణమ్మ ఉగ్ర రూపంతో అష్టదిగ్బంధంలో గ్రామాలు. 125 ఏళ్ల ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో రికార్డు స్థాయి వరద. వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఫుడ్, మెడిసిన్ సప్లై. ప్రకృతి ప్రకోపిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వర్షమైనా ఎండైనా జనం విలవిలలాడాల్సిందే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరదల ముంపు చేతులారా కొని తెచ్చుకున్నట్లే కనిపిస్తోంది. జూలై 30 కేరళను వాన, వరద అతలాకుతలం చేసేస్తే సరిగ్గా నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాలను ముంచేశాడు వరుణుడు. గత నెలలో వయనాడ్, ఇప్పుడు విజయవాడలో వర్షం సృష్టించిన బీభత్సం మాటల్లో చెప్పలేనిది. నగరమంతా నీట మునిగింది. దాదాపు 3 లక్షల మంది బాధితులుగా మిగిలారు. అయితే విలయానికి వర్షమే కారణమా? మనిషి తప్పిదం కూడా ఉందా? చర్చ జరుగుతోంది. వర్షం ఎఫెక్ట్ కొంతైతే జనం కొని మరీ తెచ్చుకున్న కష్టం ఇంకొంత ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. కొన్నాళ్లుగా విజయవాడ నగరం ఎలా పడితే అలా విస్తరించుకుంటూ పోయింది. విభజన తర్వాతైతే బెజవాడలో అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కబ్జాలు కామన్ అయిపోయాయి. నది, వాగులు ప్రవహించే మార్గాల్లో అడ్డుగా నిర్మాణాలు చేపట్టడంతో ఇప్పుడు విజయవాడ సిటీనే ఆగమయ్యే పరిస్థితి వచ్చేసింది. ఓవైపు కృష్ణానది, మరోవైపు బుడమేరు వాగు ఉప్పొంగడంతో విలయం డోర్ తట్టింది. జనాలు ఇళ్ల మీదకు ఎక్కి ఆర్తనాదాలు పెట్టే పరిస్థితి వచ్చింది. విజయవాడలో పూర్తిగా మునిగిన సింగ్ నగర్ కొత్తగా పుట్టుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం కాలనీ నిర్మాణం స్టార్ట్ అయి 6-7 ఏళ్లుగా ఎక్స్టెండ్ అవుతూ వెంచర్లు, నిర్మాణాలు పెరుగుతూ వచ్చాయి. రాజరాజేశ్వరిపేట పరిస్థితి కూడా సేమ్. బాంబే కాలనీలోనూ అక్రమ నిర్మాణాలు జరిగాయన్న ప్రచారం ఉంది. ఇదంతా జనం కొని తెచ్చుకున్నదే. బడాబాబులు అక్రమంగా వెంచర్లు వేస్తే సాధారణ జనం స్థలాలు కొనుక్కుని ఇళ్లు కట్టుకున్నారు. స్థలం అమ్మినవాడు బానే ఉన్నాడు. అప్పులు చేసి లక్షలు పోసి ఇల్లు కట్టుకున్నోళ్లు ఇప్పుడు దిక్కులేని వాళ్లయ్యారు. ఆశల సౌధం విడిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లు లేకపోతే చుట్టాల ఇళ్లలో ఆశ్రయం పొందే పరిస్థితి వచ్చేసింది. బుడమేరు వాగు క్యాచ్మెంట్ ఏరియాలో అడ్డగోలుగా నిర్మాణాలు జరిగాయి. ఓవైపు చేపల చెరువులు వచ్చేశాయి. విజయవాడలో ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారి లేకుండా పోయింది. దీంతో బుడమేరు కట్టలు తెంచుకున్నట్లుగా చెలరేగిపోయింది. ఈ ఉప్పెన ఇప్పటికిప్పుడే వచ్చింది కాదు. ఓవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు ప్రజలు చేతులా తెచ్చుకున్న కష్టం రెండూ కలగలిసి నగరానికి ఆపదను తెచ్చిపెట్టాయి. బాగులు, నదులు ప్రవహించే ఏరియాల్లో నిర్మాణాలు కట్టడమే పెద్ద తప్పు. కానీ
అవేవీ పట్టించుకోకుండా అడ్డగోలుగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇన్నాళ్లు అధికారులు పట్టించుకోలేదు, ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు రాత్రికి రాత్రే వరద ముంచెత్తింది. ప్రభుత్వం అలర్ట్ అయి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. ముంపు బాధితులు కాలనీలు వదిలేసి సేఫ్ ప్లేస్లకు వెళ్లిపోయారు. వరద వచ్చినప్పుడు ప్రభుత్వాలను బద్నాం చేయడం కామన్ అయిపోయింది. తాము కడుతున్న ఇల్లు బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, వరద వస్తే ముప్పు ఉంటుందా, ఇంతకు తాము తీసుకున్న స్థలం ప్రైవేట్ స్థలమా, కబ్జా చేసి వెంచర్ వేసిందా అని చూసుకోవడం లేదు జనం. తక్కువ ధరలో సిటీకి దగ్గరలో స్థలం, అపార్ట్మెంట్లో ఫ్లాట్ దొరికిందంటే చాలు కొనేస్తున్నారు. ఇలా వరదలు వచ్చిన సమయాల్లో ఇబ్బంది ఏదైనా భరించేందుకు కొందరు మానసికంగా సిద్ధమవుతున్నారు. ఈ ఆక్రమణలు, కబ్జాలతో వరదలు ముంచెత్తి గ్రామాలు, పట్టణాలను ముంచెత్తుతున్నాయి.